ఇస్లాంలో శిక్షలు. ఖురాన్ సూర 5 ఆయత్ 33. ఇక్కడ దొంగలు మరియు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించే వారికి ఏ శిక్ష విధించాలో అల్లాహ్ చెప్పాడు. మొత్తం 4 విధాల శిక్షలు ఇక్కడ చెప్పడం జరిగింది. 1 వారిని హతమార్చడం, 2 ఉరి తీయడం, 3 వ్యతిరేక దిశలో వాళ్ళ కాళ్ళు చేతులు నరకడం, 4 దేశ బహిష్కరణ చేయడం. దొంగలు లేదా ఇతరులు ఇస్లాం షరియత్ అమలులో ఉన్న ప్రాంతంలో ఒక ముస్లిం లేదా అన్య మతస్థుని కేవలం హతమార్చితే, అతని డబ్బు దొంగిలించుకుంటే దానికి శిక్ష వారిని హతమార్చడమే. ఒకవేళ ఎవరైనా హతమార్చి డబ్బు కూడా దోచుకుంటే వారిని ఉపకరించి ఉరికంబం ఎక్కించి కత్తితో వారి పొట్టను కోయాలి. ఒకవేళ కేవలం డబ్బు దొంగిలిస్తే వ్యతిరేక దిశల్లో కాళ్ళు చేతులు నరకాలి. ఒకవేళ హతమార్చలేదు మరియు డబ్బులు దొంగిలించలేదు అంటే అందులో సఫలం కాలేదు, అలాంటప్పుడు వారిని దేశ బహిష్కరణ చేయాలి. ఈ శిక్షలు విధించడం వెనుక ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. అదేమిటంటే నేరాలు తగ్గాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.